హే ఫ్రెండ్స్, ఎదురు చూస్తున్నారా? ఈరోజు మా ఫ్రెండ్ మా కోసం ఏ రెసిపీ తీసుకొచ్చిందని. మీరు దేనికోసం అయితే వెతుకుతున్నారో అదే చూసారా ఎలా కనిపెట్టేశాను. సో ఈరోజు మీకు చాలా ఇష్టమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్, లేదా మీకు ఇష్టమైన వాళ్ళకి మరింత ఇష్టమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ బయట తెచ్చిస్తే థ్రిల్ ఏముంది, ఇంటికి పిలిచి మీ చేతులతో స్వయంగా తయారు చేసి తినిపించండి. కేకా? నేనా? భయపడక్కర్లేదు, నేనున్నాను కదా. చాలా సింపుల్గా స్వీట్గా కేక్ నేర్పించేస్తాను. ఎలా ఉంది చూడండి, అదిరిపోలేదు? సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఫాస్ట్గా కనిపిస్తుంది, కానీ కొంచెం ఓపిక ఇంకొంచెం ప్రేమ కలిపితే చాలు చాక్లెట్ కేక్ అద్దిరిపోతుంది. సో మీరు చేస్తే ఇక ఆ టేస్ట్ గురించి వేరే చెప్పాలా? మరింత మాధురంగా ఉంటుంది. మరైతే నేర్చేసుకుందామా బ్లాక్ ఫారెస్ట్ కేక్? ఇంత అందంగా ఎలా తయారు చేయాలో మీకు జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తా చూడండి. వావ్, 3 లేయర్స్, యమ్మీ. ఇట్టి కొరికాలనిపిస్తుందా? వెయిట్ చేయండి, మనం నేర్చేసుకుందాం చిటికెలో. లెట్స్ గో టు ద కిచెన్. ముందుగా మైదా ఫ్లోర్ లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ 1.5 కప్ మనం తీసేసుకున్నాం. ఏ పిండి అయినా జల్లించడం చాలా ముఖ్యం. సో క్లియర్గానే ఉంది, కానీ జస్ట్ క్రాస్ చెక్. సో ఇంకొక 1/2 కప్ కూడా తీసేసుకున్నాం, జల్లించేసుకుందాం. సో నీట్గా ఫ్లోర్ ప్రిపరేషన్కి తయారైపోదాం. ఇందులో కోకో పౌడర్, ఇది ఒక 1/2 కప్. సో ఈ పౌడర్ని కూడా నీట్గా జల్లించుకోవాలి. అయిందా? బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు వేరే వేరే, కానీ ఈ రెండు చాలా ముఖ్యం. సో రెండింటిని వేసేసుకున్నామా? మనకు ఖచ్చితంగా బీటర్ అనేది ఉండాలి, ఎందుకంటే ఫ్లోర్ ప్రిపరేషన్లో బీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గుడ్లు ఒక 5 తీసుకోండి. ఎగ్ని మధ్యలోకి ఇలా బ్రేక్ చేసుకొని ఇంకొక దానిలోకి ఎగ్ యాక్ని ఫిల్టర్ చేయండి. మిగిలిన దాంట్లో వైట్ లేయర్ ఎలాగో వచ్చేస్తుంది. సో ఇలా జాగ్రత్తగా ఇలా షిఫ్ట్ చేసుకుంటే నీట్గా హాఫ్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ఎగ్ షెల్స్ నుంచి నీట్గా మనం తీసేసుకున్నాం. ఫస్ట్ వైట్ లేయర్, ఈ వైట్ లేయర్ని మనం బీటర్తో మిక్స్ చేసుకోవాలి. ఎగ్లోని వైట్ లేయర్ ఉంది కదా, వీటిని బీటర్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో షుగర్ ఒక కప్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మొత్తం అందులో వేసేసి నీట్గా మనం బీటర్తో మిక్స్ చేయాలి. అసలు మీరు స్పూన్తోనో ఇంకా దేంతోనో చేయాలంటే ఇలా అవుతుందా? కష్టం కదా. ఇప్పుడు ఎగ్ యాక్ని కూడా ఇందులో మిక్స్ చేయండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయాలి. అప్పుడే మనకి అందులో ఉన్న సాఫ్ట్నెస్ అనేది ఈవెన్గా వస్తుంది. ఓకేనా? ఒక 20 నిమిషాల పాటు ఖచ్చితంగా బీటర్తో మనం మిక్స్ చేస్తే మనకు ఇలాంటి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఓకే, ఖచ్చితంగా మీరు కొంచెం టైం తీసుకుని చేయాలి. మనం మిక్స్ చేసుకున్న పౌడర్ కంటెంట్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. మొత్తం ఒకసారి లేదంటే కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మిక్సింగ్ అనేది. కంగారు పడకండి, చెప్తున్నాను కదా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మీరు మిక్స్ చేయాలి. చూసారా, కొంచెం వేసుకున్నాను, దాన్ని కట్ చేసినట్టు ఇలా సెంటర్కి లాగాను, మళ్ళీ రౌండ్ చేశాను. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేయాలి, లేదంటే బబుల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే మనం జల్లించినప్పుడు ఫ్లఫీస్ కోసం బాగా మనం బీటర్తో మిక్స్ చేసాం కదా. సో మీరు అది ఏ స్ట్రైనర్తోనో స్పూన్తోనో చేసే కంటే అలా చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది మంచి స్పంజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో చాక్లెట్ సిరప్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకోండి. అప్పుడే కేక్ లాగా అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. సో డోంట్ వరీ. సో ఎంత సాఫ్ట్గా మనం మిక్స్ చేస్తామో అంతే సాఫ్ట్గా కేక్ వస్తుంది. ఇక ఫైనల్ స్టెప్, మనకి బేకింగ్ మోల్డ్ వచ్చేసింది. అందులో కింద బటర్ పేపర్ పెట్టేసుకుని మనం మోల్డ్లోకి ఫిక్స్ చేసేసి ఇప్పుడు ఆ మొత్తం క్రీమ్ని దాంట్లో వేసుకోవాలి. మొత్తం క్రీమ్ని మౌల్డ్లోకి వేసేసుకోవాలి. సో జాగ్రత్తగా పరచండి.
వచ్చేసారా? ఇప్పుడు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం ఎందుకంటే ట్యాప్ చేయడం వల్ల మనకి ఆ మొత్తం కూడా సెట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ ఎందుకు చేసుకోవాలి అంటే మనకు వెంటనే పెట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ప్రీహీట్ చేస్తే కుక్ అనేది అన్ని వైపులా బాగా అవుతుంది. ఈ ఫస్ట్ మెథడ్లో మనం మౌల్డ్ని లోపల పెట్టి 180 సెంటీగ్రేడ్ దగ్గర ఒక 30 నిమిషాల పాటు 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో కేక్ని కుక్ అవనివ్వాలి. చూసారా ఎంత నీట్గా బాగా ఉబ్బి వస్తుందో? ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ జాగ్రత్తగా బయటకు తీసేసుకుందాం. కేక్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. చూసారా? కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక షార్ప్ నైఫ్ తీసుకుని మీరు చుట్టుపక్కల కట్ చేసుకున్నట్లుగా ఒక టచ్ ఇవ్వండి. మౌల్డ్ని ఓపెన్ చేసి తీసేసుకుంటే హియర్ అవర్ బ్యూటిఫుల్ కేక్. చూసారా బాగుందా? కింద మౌల్డ్ని తీసేసుకుందాం. బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసేద్దాం. అయిపోయింది. దిస్ ఇస్ ఆర్ కేక్. ఇప్పుడు ఇది మంచిగా కుక్ అయిందా లేదా టెస్ట్. ఈ లోపల సెకండ్ మెథడ్, అంటే మా దగ్గర ఓవెన్ లేదు అని బుంగమూత పెడితే ఎలా? నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఇసుకుందా? చాలు. ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఇసుక, అంటే ఒక కప్ ఇసుక వేసి హీట్ చేయండి. ఈ హీట్ చేయడం వల్ల మనకి ఓవెన్లో ఏ విధంగా అయితే అన్ని వైపుల నుంచి హీట్ ఆ మౌల్డ్కి అందుతుందో సేమ్ ఇక్కడ కూడా మనం మౌల్డ్ పెడితే అన్ని వైపుల నుంచి హీట్ అనేది కేక్కి వస్తుంది. అప్పుడు మన కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇసుక మీకు ఓవెన్ ఇచ్చినట్టుగానే నీట్గా అన్ని వైపుల నుంచి ఒక మంచి కుకింగ్ స్టైల్ ఇస్తుంది. కాబట్టి ఓవెన్ లేని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఈ టెక్నిక్ని ట్రై చేయండి. ఓకేనా? తర్వాత మౌల్డ్ పెట్టి మళ్ళీ మూత పెట్టండి. చూసారా? సేమ్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు కేక్ రెడీ అయిపోతుంది. ఇది కేక్ రెడీ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీకు ఈ స్టిక్ యూజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే స్టిక్ని లోపలికి గుచ్చి అలా తీస్తారనుకోండి, అంటుకోకూడదు. చూసారా? అంటుకోలేదు. కేక్ అనేది ఇలా కూడా రెడీ చేసేయచ్చు. తీసేసుకుందామా బయటికి. చల్లారిన తర్వాత మనం కేక్ని లేయర్స్గా కట్ చేయాలి. మేబీ 1 to 3 ఇంచెస్ అలా అనమాట. మీకు ఎన్ని స్లైసెస్ వీలైతే అన్ని స్లైసెస్గా కట్ చేసుకోండి. చూసారా? ఇట్స్ వెరీ టెంప్టింగ్. ఇలాగే తినేయాలనిపిస్తుంది. నేనైతే కొన్ని అలాగే ట్రై చేసాను తెలుసా. ఒకటి సక్సెస్ఫుల్గా రావాలంటే ఎన్ని ట్రయల్స్ చేయాలో మీకేం తెలుసు చెప్పండి. మీకు మాత్రం లాస్ట్లో పర్ఫెక్ట్ మెథడ్ చూపిస్తాను తెలుసా. అయిందా? ఇప్పుడు అన్నీ ఒకసారి సెట్ చేసుకుందాం. లెట్స్ సీ. అన్నీ ఈవెన్గా ఒక 4 స్లైసెస్ కట్ చేశాను. ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. 1 కప్పు షుగర్ వేసుకోండి. అందులో ఒక 200 ml వాటర్ని తీసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు. నేను వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసాను. చూసారా? యావరేజ్గా రెడీ అయిపోయింది పాకం చల్లారనివ్వాలి. ఇప్పుడు వైపింగ్ క్రీమ్ పౌడర్స్ అమ్ముతారు. ఇవి మీకు క్రీమ్గాను దొరుకుతుంది, పౌడర్గాను దొరుకుతుంది. నేను మీకు పౌడర్ నుంచి క్రీమ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. మీకు ఇవి మామూలు బేకరీ స్టాల్స్లో కూడా దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతాయి. ఒక్క ప్యాకెట్కి మీరు 100 ml వాటర్ వేస్తే సరిపోతుంది. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 200 ml వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు దీన్ని బీట్ చేసుకోవాలన్నమాట. బాగా బీట్ చేసుకొని ఒక 15 minutes ఫ్రీజర్లో ఉంచాలి. మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు బీటర్తో
మీరు మంచిగా బీట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు ఈ క్రీమీ టెక్స్చర్ రావాలంటే మీరు ఈ ఎలక్ట్రానిక్ బీటర్తోనే బీట్ చేయాలి, లేదంటే మనకి ఇంత క్రీమీగా రాదు. సో మంచి క్రీమ్ అయిన తర్వాత నీట్గా ఒక 15 మినిట్స్ మీరు మళ్ళీ చిల్ అవుట్ చేసుకోవాలి. చూసారా, అచ్చం క్రీమ్ లాగా తయారైపోయింది కదా. సో ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేసుకుందాం. ముందుగా వైపింగ్ క్రీమ్ని కింద ఒక లేయర్ వేసాను. దానిపైన ఫస్ట్ లేయర్ షుగర్ సిరప్ అలా 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 పైన చిలకరించండి. సో ఆల్ ఓవర్ ద కేక్ స్ప్రెడ్ అరౌండ్ ఇట్. తర్వాత వైపింగ్ క్రీమ్ని నైఫ్తో పాటు ఒక లేయర్ అలా వేసేసుకోండి.
చూడటం ఇంపార్టెంటే కదా. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే. ఓహోహో, వావ్. సో 3 లేయర్స్, మధ్యలో వైపింగ్ క్రీమ్, చాక్లెట్. ఇట్స్ రియలీ అమేజింగ్. వన్ బైట్ తింటారా? అయితే మరి ట్రై చేసేయండి. లేట్ ఎందుకు, కిచెన్లో వెళ్ళిపోయి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేశారు కదా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.